గాజువాక నియోజకవర్గం వైసీపీ నామినేషన్ ర్యాలీలో పవన్ కళ్యాణ్, అమర్నాథ్ కలిసి ఉన్న ప్లే కార్డ్స్ ప్రదర్శించడం చాలా విడ్డూరంగా ఉందని, మా నాయకుడు ఫోటోతో అమర్నాథ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని జనసేన సీనియర్ నేత, రాష్ట్ర కార్యదర్శి శ్రీ గడసాల అప్పారావు తీవ్ర స్థాయిలో గుడివాడ అమర్నాథ్ ని, వైసీపీ పార్టీని విమర్శించారు. గాజువాక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోకపోతే అమర్నాథ్ ఓట్లు పడవని గ్రహించి జనసేన అధ్యక్షుడు ఫోటో పెట్టుకున్నారని, పవన్ కళ్యాణ్ పైన జనసేన పార్టీపై అభిమానం ఉంటే వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలని గడసాల అప్పారావు సూచించారు. కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం తథ్యమని తెలుసుకున్న గుడివాడ నీచమైన రాజకీయాలకు తెరతీశారని అన్నారు. గుడివాడ గురునాథరావు ఒక మహానుభావుడు. అతని పేరు ప్రఖ్యాతులు భ్రష్టు పట్టించే నాయకుడుగా అమర్నాథ్ తయారయ్యాడని గడసాల అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. అమర్నాథ్ చేసిన పనికిమాలిన పనికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని గాజువాక నియోజకవర్గం జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముమ్మన మురళి, బేతు చైతన్య కృష్ణ, రౌతు గోవిందు, పోలరౌతు వెంకటరమణ, కాదా శ్రీను, సొమ్మన్న, చదరం తులసిరావు తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సరే ఈరోజు మే 13వ తారీఖున జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ అనేది ఈరోజు జరిగింది. పల్లా శ్రీనివాసరావు గారు కూడా వేలాది మందితో ఎప్పుడు కనీవిన చరిత్రలో గాజువాకలో అంత పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా తరలివచ్చి, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ తాలూకా కార్యకర్తలు తరలివచ్చి ఒక బ్రహ్మాండమైన నామినేషన్ వేయడం కూడా జరిగింది. ఈవేళ నామినేషన్లోనే విజయం తథ్యం అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ప్రూవ్ చేశారు. సరే, అలాగే గుడివాడ అమర్నాథ్ గారు, ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారిని మేము ఒకటే కోరుతున్నాం, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి. ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఉన్నామంటే రాజకీయ పదవులు అనేవి శాస్త్రం కాదు. ప్రజలతో మనం ఏ రకంగా మమేకమై ఉంటాం, ప్రజలతో ఏ రకంగా వాళ్ళ అవసరాలు మనం గుర్తిస్తాం అన్నది మనం ఎప్పుడు కూడా గుర్తించుకుని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు గుడివాడ గురునాథరావు గారి కోసం ఈరోజు కూడా మాట్లాడుకుంటాము. ఎందుకంటే ఆ గురునాథరావు గారికి ఉన్న ఫ్యామిలీ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. కానీ మరి ఆ ఇంట్లో మరి ఏ రకంగా మీరు జన్మించారో తెలియదు. కానీ మీరు కనీసం విలువలు మర్చిపోయి మీరు ఒక మంత్రి పదవి తీసుకున్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంత్రి అనే ఉద్యోగం ఇచ్చారు, అందు గురించి నేను పవన్ కళ్యాణ్ తిట్టాలి అంటే, ఉద్యోగం ఇస్తే పవన్ కళ్యాణ్ తిట్టాలంటే రేపొద్దున ఇంకో ఉద్యోగం కోసం మీ తల్లిగారిని, మీ పెదనాన్నగారిని కూడా తిడతారేమో భవిష్యత్తులో. అంటే అది విలువలతో కూడినటువంటి రాజకీయాలు కాదు. ఇది మీరు పవన్ కళ్యాణ్ గారు నాతో ఫోటో తీయించుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి తాలూకా భార్య గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి తన తల్లి గురించి మాట్లాడారు. అంటే వాళ్ళ ఇంటిలో కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మీరు దిగజారే విధంగా మాట్లాడడం వల్ల ఇలా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగాస్టార్ అభిమానులు అందరూ కూడా బాధపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక గాజువాకే కాదు, విశాఖపట్నం కానీ, అనకాపల్లి, మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఎంతో బాధపడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మళ్ళీ అది మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పకపోతే ఓట్లు రావు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకోకపోతే నాకు ఓట్లు రావు అని చెప్పి మీరు గుర్తించి ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టారు. అందుకే మిమ్మల్ని కోరుతున్నాం, మీరు తప్పు చేశారని చెప్పి, నేను నిజంగా తప్పు చేశాను అని చెప్పి నువ్వు పాతగాజు ఒక సెక్షన్లో నుంచొని చెంపలు వేసుకొని పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పండి. మీరు అప్పుడు మీరు ఆ ఫోటో పెట్టుకోవడానికి మీరు అర్హత పొందుతారు. అందుకు దయచేసి ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయొద్దు. మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ తిట్టారు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు తిట్టారు, తిట్టి ఇవాళ అదే పవన్ కళ్యాణ్ తరక ఫోటో పెట్టుకొని మళ్ళీ ఓట్లు ఎలా సంపాదించుకోవాలా, ఎలా సామాజిక వర్గాన్ని దగ్గర చేరదీసుకోవాలని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మరి మీరు స్వయంగా మీ తల్లిగారు కానీ, మీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలామంది ఇళ్ళకి వెళ్తున్నారు. మా వాడు తప్పు చేశాడు, మా వాడు చెంపలు వాయించి మేము దెబ్బలాడాం అతన్ని, మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి అని ఉద్యోగం ఇచ్చారు, ఎమ్మెల్యేని ఉద్యోగం ఇచ్చారు కాబట్టి మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తిట్టవలసి వచ్చింది అంటారు. మరి ఆ రోజు ఉద్యోగం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, మరి రేపు పొద్దున ఇంకొకరు తిడతారన్నమాట. అందు గురించి ఇది మంచి పద్ధతి అని మాత్రం కాదు. ఇది ఖచ్చితంగా గాజువాకలో ఉన్నటువంటి జన సైనికులుగా, పవన్ కళ్యాణ్ అభిమానులుగా, మెగాస్టార్ కుటుంబ సభ్యులుగా మేము దీన్ని ఖండిస్తున్నాం. మీరు బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మరోసారి పవన్ కళ్యాణ్ గారు కానీ వాడితే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానుల తాలూకు ఆగ్రహం కూడా చూడవలసి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అమర్నాథ్ గారికి కూడా హెచ్చరిస్తున్నాం. గాజువాక నియోజకవర్గం నుంచి రేపు మే 13వ తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి వరకు నామినేషన్లు ఈవేళ మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారు, అలాగే మా ప్రత్యర్థి అయినటువంటి వైసీపీ అభ్యర్థి
అమర్నాథ్ గారు కూడా ఇవాళ నామినేషన్లు సేమ్ డే జరిగాయి. అయితే ఆ నామినేషన్లలో జరిగినటువంటి సంఘటన గురించి అని చెప్పేసి మీ దృష్టికి తీసుకొద్దామని చెప్పేసి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ అమర్నాథ్ గారు ఆయన తాలూకా ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఆయన ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి ఆ విన్యాసాలు చాలా చేయడం జరిగింది. అయితే మేము చెప్పేది ఏంటంటే ఒకానొకప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాతో ఫోటో తీయించుకున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తి మరి ఈవేళ ఎంత దిగజారిపోయాడు అన్నటువంటి దాని గురించి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈవేళ పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోతే నాకు ఓట్లు పడవు అన్నటువంటి దీనికి ఆయన దిగజారిపోయి ఈవేళ ఆయన తాలూకు అనుచరులకి ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫోటోని ఎదురుపెట్టి వైసీపీ వాళ్ళ చేతనే విన్యాసాలు చేయింపించి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది పూర్తిగా మాత్రం మేము ఖండిస్తున్నాం. అసలు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకునే అర్హత నీకుందా? పవన్ కళ్యాణ్ గారిని ఆ వేళ నాతో ఫోటో తీయించుకున్నారన్న వ్యక్తి ఈవేళ ఏంటంటే మరి ఈ రకంగా దిగజారిపోయే బదులు నీకు నిజంగా ఆయన లేకపోతే ఓట్లు పడవు అనుకున్నప్పుడు నువ్వు వైసీపీ పార్టీలో వదిలేసి రాజీనామా చేసి జనసేనలోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా నువ్వు ఆ ఫోటో పెట్టుకునే అర్హత నువ్వు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈవేళ ఏంటంటే మరి ఆ స్థితికి నువ్వు దిగజారడం అని అంటే ఈవేళ చాలా బాధాకరం. ఇదంతా కూడా గాజువాక నియోజక ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఈవేళ ఏంటంటే నువ్వు పూర్తిగా మతి భ్రమించి ఈవేళ జరిగినటువంటి పల్లా శ్రీనివాస్ గారి తాలూకా నామినేషన్లో జరిగినటువంటి ర్యాలీ మాకు తెలిసి గాజువాక నియోజకవర్గం నుంచి అంత ర్యాలీ ఏ ఎన్నికలకి ఎప్పుడు జరగలేదు. అంటే ఈవేళ ఆ జరిగినటువంటి నామినేషన్ తాలూకా హాజరైనటువంటి సంఖ్యను బట్టే ఈవేళ పల్లా శ్రీనివాస్ గారి విజయం ఖాయమైపోయింది. భారీ మెజార్టీతో గెలుస్తారన్న దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. దీనికి మతి భ్రమించి ఏంటంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని విన్యాసాలు చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా మాత్రం ఒక విధంగా చెప్పాలంటే పరిశ్రమల మంత్రిగా నువ్వు ఆఖరికి కోడిగుడ్ల గురించి ఇట్ల గురించి మాట్లాడిన సందర్భం ఉంది. ఈవేళ నువ్వు పరిశ్రమల మంత్రిగా ఉన్నటువంటి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాతని నువ్వు అప్పడాల పరిశ్రమ పెట్టుకొని పరిస్థితికి వచ్చేస్తావు. అందు గురించి నువ్వేంటంటే ఈ రకమైన కార్యక్రమాలు చేయడం మంచిది కాదు, అది భావ్యం కాదు. ఓవరాల్గా ప్రతిష్టని దెబ్బతీసే పరిస్థితికి నువ్వు తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. ఈవేళ ఏంటంటే హుందాతనంగా ఉండాలి. ఆ హుందాతనం నీకు ఎక్కడుంది? అసలు హుందాతనమే లేదు నీకు. అందు గురించి అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని రోజు తిట్టుకుంటూ ఉన్నటువంటి వ్యక్తివి ఈవేళ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో నీకు కావాలి. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకపోతే నీకు ఓట్లు పడవు అన్నది గ్రహించవు. మరి తిడుతున్నటువంటి వ్యక్తి నువ్వు ఈ రకంగా దిగజారిపోవడం అనంటే ఇది గాజువాక ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. టోటల్గా ఇటువంటివి ఇప్పటికైనా నువ్వు విడనాడాలి. విడనాడకపోతే మాత్రం చాలా బుద్ధి చెప్పే పరిస్థితి మాత్రం వస్తుంది. జన సైనికులంతా కూడా పూర్తిగా చాలా క్రమశిక్షణతో ఉన్నటువంటి వీర సైనికులు లాంటి వీళ్ళంతా కూడాను. అందు గురించి అని చెప్పేసి వీళ్ళ చేతని నువ్వు మరలా ఆ రకమైన కార్యక్రమాన్ని శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితిని కూడా నువ్వు తెచ్చుకోవడం భావ్యం కాదు అని చెప్పేసి ఒక మంత్రిగా హుందాతనంగా ఉండాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాం.